వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఎంతో ముందంజలో ఉందని, మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం, సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను షామీర్పేటలోని కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. డీసీపీ కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, విజయేంద్రరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గత సంవత్సర కాలంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి కలెక్టర్ తెలియజేశారు. జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లి అభివృద్ధిలో ముందుంచేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలోని ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కలెక్టర్ గౌరవ ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని వినమ్రంగా తెలుపుకుంటున్నాను. సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కింద అనేక కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రతిష్టపరచడానికి, వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని పంట రుణమాఫీ కింద జిల్లాలోని 4,371 మంది రైతులకు 29 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా ద్వారా వ్యవసాయ యోగ్యమైన భూములకు సంవత్సరానికి ఎకరానికి